క్లియర్ కట్గా ఆ మాట వినిపిస్తోంది. ఎందుకంటే అమెరికా దాడులకు సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం, యూరోప్కి తమ వైమానిక దళాలకు సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం, టెహ్రాన్లోని ఇరాన్ హెడ్ క్వార్టర్స్పై కూడా ఇజ్రాయెల్ మిసైళ్ల వర్షాన్ని కురిపించింది. మరోసారి న్యూక్లియర్ ప్లాంట్లే టార్గెట్గా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరీ ముఖ్యంగా నిన్న మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇరాన్కి బిగ్ షాక్ ఇచ్చేందుకు యుద్ధంలోకి అమెరికా ఎంటర్ అయింది. వాషింగ్టన్ డీసీకి నైట్ వాచ్ ఫ్లైట్ చేరుకున్న సందర్భం, ఇరాన్పై దాడికి పక్కా ప్లాన్తో దాడికి సిద్ధమైంది. టెహ్రాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ టార్గెట్గా లక్ష్యాలని చేసుకొని దాడులకు పాల్పడుతోంది. అమెరికా మంత్రులను రక్షించేందుకు ఉపయోగించే బోయింగ్ E4ను సిద్ధం చేస్తుంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు ఏకధాటిగా ఆ E4ని పంపించింది అనుకుంటే ఇప్పుడు దానికి మించి యూరోప్కి తరలిస్తోంది. యూరోప్లోని మరి ముఖ్యంగా అమెరికా మిలిటరీ బేసెస్ ఉంటాయి కదా, అమెరికా మిలిటరీ బేసెస్ అక్కడి నుంచి యూరోప్కి తరలిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ యూరోప్లో ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. జర్మనీ, ఇటలీ, స్పెయిన్, యూకే, గ్రీస్ వీటికి 30 ఫైటర్ జెట్లను పంపించిందంటే అర్థం చేసుకోవచ్చు. అంటే పూర్తిగా 30 దాడి చేసి ఆ తర్వాత పూర్తి స్థాయిలో దాడులకు దిగేందుకు సిద్ధమవుతోందా? అంటే ఖమేనీ ఎక్కడ కూడా తప్పించుకోవడానికి అవకాశం లేకుండా తప్పించుకుంటే కొట్టేసేలా సిద్ధం చేసుకుంటోందా? ఎందుకంటే ఇంకొక చర్చ జోరందుకుంటోంది. 2 వారాల టైం తీసుకున్నాడు డిస్కషన్కి, 2 వారాల టైం తీసుకున్నాడు ట్రంప్ అంటూ కూడా మాట వినిపిస్తోంది. సో ఈ క్రమంలో ట్రంప్ ఏం చేయబోతున్నాడు? ఎందుకంటే ఒక పక్క 2 వీక్స్ అంటూ మాట వినిపిస్తోంది, ఇంకో పక్క నిన్న బోయింగ్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఆ బోయింగ్ E4ని ఇప్పటికీ అమెరికా ఇజ్రాయెల్కి ఇస్తున్న సందర్భం, ఇలా ఇచ్చింది అంటూ ఒక చర్చ జరుగుతోంది. సో ఈ ప్రోస్ అండ్ కాన్స్ని అబ్జర్వ్ చేసినట్టు ఏమర్థమవుతోంది? ఇటు యూరోప్కి పంపిస్తున్నాడంటే అర్థం చేసుకోవచ్చు ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, అది కూడా అక్కడ ఉన్న మిలిటరీ బేసెస్కి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆసక్తికర చర్చ జోరందుకుంటోంది. ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది? ఎందుకంటే జర్మనీ కావచ్చు, ఇటలీ కావచ్చు, దీంతోపాటు మిగిలిన దేశాలకు సంబంధించి ఇప్పుడు ఏం చేసే అవకాశం ఉంది? ఎందుకంటే రిమెంబర్, ఇటు బ్రిటన్ రంగంలోకి దిగొచ్చంటూ చర్చ జరుగుతోంది. మరి ముఖ్యంగా నేటో రంగంలోకి దిగుతుందా? నేటో రంగంలోకి దిగడానికి సచిన్ చెప్పి చాలామంది క్వశ్చన్ రావచ్చు. రిమెంబర్, ఇది అమెరికా వ్యూహం, ఎవరిని ఏ క్షణాన్నైనా రంగంలోకి దించవచ్చు. ఇటువంటి చర్చ జరుగుతున్న క్రమంలో ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈరోజు నైట్గా స్కెడ్యూల్ చేసుకున్నాడా? గత కొద్ది రోజులుగా మాట్లాడుకుంటున్నాం. ట్రంప్ చేస్తున్న ఆ వరుస ట్వీట్లు, ఒకసారి లొంగిపోమంటాడు, ఇంకొకసారి చర్చలు అంటాడు, ఇంకోసారి దాడంటాడు. ఈ పరిణామ క్రమాలన్నింటినీ వీటిని ఒక్కసారిగా మీరు మేళవించి చూడండి, వీటన్నింటినీ ఒక్కసారిగా క్రోడీకరించి చూడండి. క్రోడీకరించండి. ఈ రెండింటినీ తెలిస్తే మీకు అర్థమవుతుంది ఏం చేయబోతున్నాడు ట్రంప్ అనేది. ఈ క్రమంలోనే ఈరోజు ఇరాన్ దాడులు చేస్తోంది. ఇరాన్ దాడులకు ప్రతిదాడికి ఇజ్రాయెల్ ఇప్పటికే ఆ దాడిని వేగవంతం చేస్తుంది. ఇలా 2 కాంబినేషన్స్ చూసుకుంటే బహుశా రిమెంబర్ ఈరోజు ఒక బిగ్గెస్ట్ డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉందని ఎటువంటి అతిశయోక్తి లేదు. మరింత సమాచారం అందించడానికి నా కొలీగ్, మా ప్రతినిధి మనోజ్ సిద్ధంగా ఉన్నాడు. ఒకసారి మనోజ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మనోజ్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ క్లియర్ కట్గా డైరెక్షన్స్ వెళ్ళాయనే చర్చ జరుగుతుంది. బట్ ఒక 2 వీక్స్ టైం తీసుకోబోతున్నాడు ఒక డెసిషన్ తీసుకోవడానికి అంటూ కూడా. ఈ క్రమంలోనే ఒక వ్యూహాన్ని సిద్ధం చేశాడా? ఎందుకంటే కాస్త డైవర్షన్ అటు పంపించి అటాక్ చేసేందుకు 30 దాడికి సిద్ధం కాబోతున్నాడా ట్రంప్? డెఫినెట్గా సచిన్, ఇక్కడ కొన్ని విషయాలు ఆలోచించాలి. కపుల్ ఆఫ్ వీక్స్ అయినా అడుగుతున్నారన్నప్పుడే కొన్ని విషయాలు ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. ఇక్కడ మీరు గమనిస్తే కనుక రష్యా ఉక్రెయిన్ వార్లో అమెరికా ఆయన డైరెక్ట్గా ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉంది, ఇరాన్ ఇజ్రాయెల్ వార్లో సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉంది ఇజ్రాయెల్కి, అటు భారత్ పాకిస్తాన్లో కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేసినట్టుగానే ఉంది, చైనాతో వార్ ఉంది. ఇక రకరకాలుగా ప్రపంచ దేశాలు మొత్తం ఇప్పుడు ఏం చెప్తున్నాయంటే డొనాల్డ్ ట్రంప్ యొక్క ద్వంద్వ వైఖరిని, డబుల్ టంగ్ని అర్థం చేసుకున్నాయి. లేకపోతే G7 దేశాల్లో మాటలు రావడం ఏంటి, ఇరాన్ దేశాలు, అటు ఇస్లామిక్, అరబ్ అండ్ ఆఫ్రికన్ నేషన్స్ ఏకమవడం ఏంటి, ట్రంప్కి వ్యతిరేకంగా మాట్లాడడం ఏంటి. సో ట్రంప్ ఏమనుకుంటున్నారంటే నా వర్షన్ అందరికీ అర్థమైపోయింది, సో నేను ఏం చేయబోతున్నాను, ఎలా ఉంటున్నాను, నన్ను అందరూ క్వశ్చన్ చేస్తున్నారు, చిన్న దేశాలు సైతం నాకు వార్నింగ్ ఇస్తున్నాయి. సో ప్రపంచ దేశాలు డెఫినెట్గా నేను ఇబ్బంది పడతానని ఒక అంశం తెరమీరికి వచ్చింది కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఒక అడుగు వెనక్కి వేశారు అని చెప్పి మనం అనుకోవచ్చు. ఇక్కడ ఇంకొక విషయం ఇంట్రెస్టింగ్గా ఈరోజు ఉదయం నుంచి కూడా ఒక చర్చ జరుగుతోంది. పాకిస్తాన్ భూభాగంలో నుంచి సముగ్లీ,
పస్నీ అండ్ గ్వాదర్, ఈ 3 పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ ని ఉపయోగించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పైన దాడి చేయబోతున్నాడట. ఇక్కడ విషయం ఏంటంటే 21 దేశాలన్నీ కూడా ఏకమైన దాంట్లో ఇరాన్ కి సపోర్ట్ చేస్తున్న దాంట్లో పాకిస్తాన్ కూడా ఉంది. పాకిస్తాన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఇషాక్ దార్ ఈ విషయాన్ని ఒక స్టేట్మెంట్ రూపంలో బయటకు విడుదల చేశారు, ప్రపంచానికి తెలియజేశారు. కానీ అమెరికాకి పాకిస్తాన్ మధ్య ఆ రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఐ లవ్ పాకిస్తాన్ అని చెప్పి ట్రంప్ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఆయన చెప్పుకొచ్చారు. అటు యుఎస్లో జరిగేటువంటి మిలిటరీ పరేడ్కి ఆశముని ఇన్వైట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఇన్వైట్ చేశారు. ఒక ప్రైవేట్ లంచ్ ఆర్గనైజ్ చేశారు. ఇదంతా ఏం దారి తీస్తుందంటే కనుక పాకిస్తాన్కి డెఫినెట్గా అమెరికా అవసరం ఉంది. వారికి ఒక వెపన్ కావాలన్నా, వారికి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావాలి, మాకు ఇవ్వండి అని చెప్పి పదే కాళ్ళయ్యేలా పట్టుకున్నారు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే అమెరికా అధ్యక్షుడు 2 వీక్స్ టైం అడగడానికి కారణం ఒకటి, ఆయన ప్రపంచ దేశాల ముందు నేను ముద్దాయిన అవుతున్నాను, నన్ను కించపరుస్తూ ఉన్నారు, అందరికీ నా విషయం తెలిసిపోయింది, కాబట్టి నేనేం చేసినా ప్రపంచ దేశాలను క్వశ్చన్ చేస్తాయి. సో కాబట్టి అటు రష్యా చైనా కూడా ఏకమైంది. రష్యా చైనా అధ్యక్షులు ఫోన్లో మాట్లాడుకొని అమెరికా కనుక ఎటువంటి చర్య తీసుకున్నా మనం డైరెక్ట్గా అమెరికా వైపు వెళ్దామని చెప్తున్నారు. 21 దేశాలు, ఈజిప్ట్, కువైట్, ఆఫ్రికన్, ఇస్లామిక్ అండ్ అరబిక్ దేశాలన్నీ కూడా ఏకమైపోయాయి. సో ఇవన్నీ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డెఫినెట్గా వెనకడుగు వేయాల్సిందే. ఆయన ఏం చెప్తున్నారు ఇప్పటికేనంటే ఇంట్రెస్టింగ్గా వైట్ హౌస్ నుంచి ప్రెస్ సెక్రటరీ ఒక మాట మాట్లాడుకొచ్చారు, మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి. తను ఏమంటున్నారంటే, మేము ఈ కపుల్ ఆఫ్ డేస్ వెనక్కి ఉంటే ఉండొచ్చు, ఇఫ్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ for diplomacy the president's always going to grab it, but he does not afraid to use strength as well. తను ఏం చెప్తున్నారంటే, ఒకవేళ డిప్లొమసీ కనుక ఛాన్స్ ఉంటే డెఫినెట్గా దాన్ని వినియోగించి ఇద్దరి మధ్య శాంతియుత వాతావరణం తీసుకొస్తాం, శాంతి నెలకొల్పుతాం. అలా అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ వెనకడుగు వేశాడంటే ఇది భయపడిపోయి కాదు, స్ట్రెంగ్త్ ఉంది, అది చూపిస్తాం తప్పకుండా అంటున్నారు యుఎస్ వైట్ హౌస్ నుంచి ఈ ప్రకటన విడుదలైంది. అంటే డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గారని చెప్పి పూర్తిగా ఆయన అచేతనలో ఉన్నారు, ఏదో భయపడిపోతున్నారు మనం చెప్పలేం. అలా అని చెప్పి మనం డైరెక్ట్గా యుద్ధంలోకి దిగుతారని కూడా చెప్పలేం. హీఈస్ ఎ డబుల్ టంగ్ పర్సన్. కమర్షియల్గా ఏదైనా కూడా చేయగల సామర్థ్యం అనే వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. ఇందాక మీరే అన్నారు, KC-135 సుమారుగా 30 ఎయిర్ క్రాఫ్ట్లని స్పెయిన్లో తనటువంటి ఎయిర్ బేసెస్ దగ్గర స్పెయిన్లో వివిధ ప్రాంతాల్లో కూడా ఆయన ఉంచే ప్రయత్నం చేస్తున్నాడు. నాటో దేశాలని రంగంలో దించే అవకాశం ఉందని చెప్తున్నారు, ఇంకా యూరోపియన్ దేశాలను కూడా రంగంలో దించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒకటే విషయం, ఇక్కడ అమెరికా అధ్యక్షుడు చెప్పిన మాటల్లా వినడానికి ఇతర దేశాలకు సంబంధించిన అధిపతులు కానివ్వండి, అధ్యక్షులు కానివ్వండి, ప్రధానులు కానివ్వండి, వాళ్ళేం ఊరికనే సామాన్యంగా రాలేదు. అందరూ కూడా డొనాల్డ్ ట్రంప్ లానే ఎన్నిక ద్వారా వచ్చిన వాళ్ళే ఉన్నారు, డెమోక్రటిక్ కంట్రీస్ కూడా ఉన్నాయి దాంట్లో. సో కాబట్టి డొనాల్డ్ ట్రంప్ చెప్పే మాటను పరిగణలోకి తీసుకుంటారేమో కానీ పూర్తిగా ఆచారం తీసుకొచ్చే అవకాశం లేదు. గత్యంతరం లేక పాకిస్తాన్ అంటే ఒక పాపిస్ట్ దేశం అయితే ఒక్కసారి మీరు లైన్ లోనే ఉండే ప్రయత్నం చేయండి. సమ్వన్ సేయింగ్ ఫేక్ న్యూస్, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఫేక్ న్యూస్, స్టాప్ ఇట్. ఎందుకు అంటున్నాను ఈ మాట అంటే, దయచేసి ఒకవేళ మీ హర్ట్ అయింటే ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. ఎందుకు చెప్తానంటే, ఇంటర్నేషనల్ న్యూస్ అవుట్లెట్స్, ఫాక్స్ న్యూస్ చెబుతోంది, BBC చెప్తోంది, కొట్టి పారేస్తారా చెప్పండి. ఫాక్స్ న్యూస్ మీకు తెలీదా? ఫాక్స్ న్యూస్ ఎలాంటిదో? BBC మీకు తెలియదా? ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ అవి చెబుతున్నాయి. అవి చెప్పిన తర్వాత ఒక్కసారి రీవెరిఫికేషన్ చేసుకున్న తర్వాత కదా వార్తను అందించే ప్రయత్నం చేస్తుంది RTV. రిమెంబర్, తెలుగులోనే అందరికన్నా ముందుగా, అంతకన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో, దానికి మించి 1కి 10 సార్లు చెక్ చేసుకుని మీ ముందుకు వార్తను ఉంచే ప్రయత్నం చేస్తుంది. ఇజ్ ఇట్ ట్రూ? ఎందుకంటే ఇటు అమెరికా పరిణామం కావచ్చు, లేకపోతే ఇరాన్ పరిణామం కావచ్చు, ఇజ్రాయెల్ పరిణామం కావచ్చు, ఏదైనా ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ కమ్స్ ఫర్ అ వార్, ప్రపంచంలో ఒక వార్ లాంటి సిచ్యువేషన్ వస్తే వీ హ్యావ్ టు ఫేస్, మనకు కూడా బాధితులమే దానికి, ఎక్కడో చోట ఎవరి వైపు వెళ్ళినా సరే. కాబట్టి ఎటువంటి అడుగులు ఉండాలి? ఎందుకంటే రిమెంబర్, ఒక చిన్న ఐడియా మార్చేయచ్చు. ఒక సైంటిస్ట్కి ఒక చిన్న ఐడియా వచ్చింది, వాళ్ళ పని మనిషిని చూసిన సందర్భంలో ఏమైంది? ఖర్చు తగ్గించుకొని రాకెట్ని పంపించగలం, మంగళయానికి సంబంధించి మర్చిపోయామా? అలాంటిది ఆలోచించండి. అండ్ డోంట్ సే బ్లంట్లీ ఇట్ ఈస్ ఎ ఫేక్ న్యూస్. చెప్తున్నాం మీకు, RTV మీ ముందు అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో 1కి 10 సార్లు వెరిఫికేషన్ చేసుకుని ముందుంచే వార్తను ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇఫ్ యూ వాంట్, ఒక్కసారి మీరు జస్ట్ టైప్ చేయండి అన్ని ఇన్ఫర్మేషన్ని, సో మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. తెలుగు ప్రజల దృష్టికి తీసుకువెళ్ళిన ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రయత్నం జరుగుతోంది. ఈ రోజు ఏం జరిగే అవకాశం ఉంది? ట్రంప్ ఏం చేయొచ్చు? ఒక్కసారి ఇన్ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అందించేందుకు నా కొలీగ్ మనోజ్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. మనోజ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మనోజ్, జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఇప్పుడు కొన్ని రోజుల క్రితం అనుకున్నాం బ్రిటన్ కూడా రంగంలోకి దిగచ్చు అని కూడా. సో ఈ పరిణామాలు చూస్తూ ఉంటే కనుక వాళ్ళ వరకు వెళ్ళే అవకాశం ఉందా? ఇజ్రాయెల్ కూడా అంటోంది, నాకు ఒక్కసారి ఆ బాంబు ఇచ్చే చాలు, మరి ముఖ్యంగా ఐ ఫర్గెట్ బంకర్ బాంబ్